దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకంగా శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు వరకు మనం ఇంకా సజీవంగానో క్షేమంగానో ఉన్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవాతి దేవునికే కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రండి. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చెయ్యడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఒక మాట ఎలీహు అనేటువంటి ఒక వ్యక్తి చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆలోచించు, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేసేవాడు కాదు. ఈ మాటను వింటూ ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ లోకంలో చాలామంది ప్రజలు ఎదుటి వాళ్ళని తిరస్కారం చేస్తూ ఉంటారు, తృణీకరించి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడున్నామో, ఎవరి మధ్యలో ఉన్నామో, నలుగురు మధ్యలో ఉన్నామా లేదంటే రహస్యంగా ఉన్నామా అనే విషయాన్ని కూడా చూసుకోకుండా ఎంతమంది ప్రజల్లోనైనా ఒక వ్యక్తిని తిరస్కరించడం, తృణీకరించడం, తక్కువ చేసి చులకనగా మాట్లాడి అతని పరువుని తీయాలి అని ఏదో ఇంటెన్షన్, ఇలా చేసేవారు లేరంటారా? చాలామంది ఉన్నారు. మీరు అలాంటి పరిస్థితులను ఎప్పుడైనా అనుభవించారా? నేను కూడా అనుభవించాను. ప్రతి మనిషి ఇలాంటి పరిస్థితి ద్వారా వెళ్ళాల్సిందే. అయితే ఎవరైతే ఎదుటివారిని తిరస్కరిస్తారో వారు ఎందుకు అలా చేస్తారు అంటే, వారికి ఉన్నది ఏదో చూసుకొని, ఏదో ఒక విషయంలో వారు మనకంటే కొంచెం బలవంతులు కాబట్టి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. శారీరకంగా ఒక వ్యక్తి బలవంతుడిగా ఉన్నాడు అనుకోండి, బలహీనంగా బక్కచిక్కి ఉన్న వారిని చాలా తిరస్కారంగా మాట్లాడుతూ ఉంటాడు. అవసరమైతే ఒక దెబ్బ కూడా కొడతాడు. ఎందుకనంటే తిరిగి అతను నన్ను ఏమి చేయలేడు, అతనికంటే నేను బలవంతుడిని అనేటువంటి ఆ గర్వం ఏదైతే ఉంటుందో అదే ఎదుటి వారిని తిరస్కారం చేయడానికి కారణమవుతుంది. కొంతమంది ప్రజలు ఎదుటివారిని ఎందుకు తిరస్కరిస్తారంటే, వారికి ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మేము గొప్ప కుటుంబంలో నుండి వచ్చాం, మంచి కుటుంబంలో నుండి వచ్చాం, మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు లేదా ధనవంతులైనటువంటి వారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో నుండి అయినా సరే నన్ను విడిపించడానికి నా కుటుంబస్తులు సరిపోయిన వారు, నా బంధువులు సరిపోయిన వారు. నేను పిలిస్తే లారీ మంది ప్రజలు వస్తారు, నాకంత బలగం ఉంది కనుక ధనపరంగానో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగానో మనకంటే బలవంతులుగా ఉంటే వారు చూడండి ఎంత తిరస్కరించి మాట్లాడుతూ ఉంటారో, ఎంత తిరస్కారంగా ప్రవర్తిస్తూ ఉంటారో. మరికొంతమంది అయితే వారికి ఉన్నటువంటి పలుకుబడి, వారు గనక ఒక మంచి పొజిషన్లో ఉంటే, వారు గనక ఒక అధికారంలో ఉంటే ఎదుటి వారిని ఏమాత్రం లెక్క చేయకుండా తిరస్కరించేవారు ఉన్నారు. ఒక నిమిషం ఇక్కడ మనం ఆగి ఆలోచించాలి. ఎలీహు అనేటువంటి వ్యక్తి కూడా అదే చెప్తున్నాడు, ఆలోచించు, దేవుడు చాలా బలవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా దేవుడు సృజించినటువంటి మనుష్యుడే తనకున్నటువంటి బలాన్ని చూసుకొని ఎదుటి వ్యక్తిని తిరస్కరిస్తే, శారీరకంగానో ఫ్యామిలీ పరంగానో వారికి ఉన్నటువంటి పొజిషన్, పలుకుబడి, నేమ్, ఫేమ్ ఏదో చూసుకొని నేను బలవంతుడిని అని ఎదుటివారిని తిరస్కరిస్తే, సర్వ సృష్టిని తన నోటి మాటతో కలగచేసినటువంటి దేవాతి దేవుడు, తన నోటి మాట చేత సర్వ ప్రపంచాన్ని, ప్రకృతిని కంట్రోల్ చేసి నడిపిస్తున్నటువంటి దేవుడు ఇంకెంత బలవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన శక్తికి మించినది ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. అంతటి గొప్పవాడు, బలవంతుడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. అయితే మనిషి ఎదుటి వ్యక్తిని తృణీకరిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు, కానీ ఇంతటి సర్వశక్తిమంతుడు, బలవంతుడైనటువంటి దేవుడు మాత్రం ఎవ్వనిని తిరస్కారం చేయడంట. అంటే ఒక్క వ్యక్తిని కూడానా? అవును, ఎవరిని ఆయన తిరస్కరించే దేవుడు కాదు. ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రతి వారిని కూడా ఆయన చేరదీసే దేవుడై ఉన్నాడు.
ఎలాంటి వ్యక్తులనైనా ఈ లోకంలో చూస్తే దేవుని నామాన్ని దూషించి దేవుని నామానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రజలనైనా సరే, ప్రభువా నన్ను క్షమించు అని ఆయన పాదాల దగ్గరికి వస్తే ఎంత ఘోర పాపినైనా ఆయన త్రోసివేసే దేవుడు కాడు. గజ దొంగల్ని, దేవుని నామానికి వ్యతిరేకంగా బైబిల్ని చింపి కాల్చివేసినటువంటి వారిని కూడా దేవుడు అంగీకరించాడు, చేరదీశాడు. తన యొద్దకొచ్చిన వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసే దేవుడు కాదు, కానీ వారందరినీ కూడా ఆయన ఆదరించేవాడు, క్షమించేవాడు, హక్కును చేర్చుకునేవాడు. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యం అండి. దేవునికి స్తోత్రం. మనుషుల వలె ఆయన మనల్ని తిరస్కరించడం. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, మేము దీనులము, మేము దరిద్రులం, మా మాటలు ఏ ప్రజలు కూడా వినరు, ఎక్కడికి వెళ్ళినా ఎవరి మధ్యలోనికి వెళ్ళినా మాకున్నటువంటి స్థితిని బట్టో స్థాయిని బట్టో మేము తక్కువ వారుగా ఎంచబడుతున్నాం, తిరస్కరించబడుతున్నాం అనే బాధ ఒకవేళ మన హృదయాల్లో ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది 102వ కీర్తన 17వ వచనంలో, ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నారు. అంతే కదండి. ఇందాక మనం చదువుకున్న వచనానికి దీనికి ఎంత గొప్ప సంబంధం ఉందో కదా. దిక్కులేని దరిద్రులు. కొంతమంది అంటూ ఉంటారు కదా, నీకు దిక్కున్న చోట వెళ్ళి చెప్పుకో అని అంటూ ఉంటారు. ఎదుటి వారిని తిరస్కరించేటప్పుడు నీకు దిక్కు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి చెప్పుకో అని చాలా తృణీకరిస్తూ ఉంటారు. దేవుడే మన దిక్కు అయితే, సర్వశక్తిమంతుడే మన దిక్కు అయితే, ఆయన మనల్ని నిరాకరించేవాడు కాదు. మనం ప్రార్థన చేస్తే ఆయన వినకుండా ఉండే దేవుడు కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడంట. కొంతమంది అలానే చేస్తారు కదండి. ఏదో వినాలి కాబట్టి, చెయ్యాలి కాబట్టి, త్రోసివేయకూడదు కాబట్టి, ఏదో అలా పట్టినట్టుగా మన మాటలు వింటూ ఉంటారు. సరిగ్గా ఆసక్తి పెట్టకుండా మనల్ని పట్టించుకున్నట్టుగా వారి ప్రవర్తనలో, వారి ముఖాల్లో చూపించేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎలాంటి వాడు అని అంటే, దిక్కులేని దరిద్రులు ప్రార్థన చేస్తూ ఉంటే దాన్ని నిరాకరించే దేవుడు కాదు, కానీ వారి ప్రార్థన వైపు తిరిగి మరి ఆలకిస్తూ ఉన్నాడంట. అంటే వారి వైపు తిరిగి వారి మీద దృష్టి పెట్టి వారు ఏం ప్రార్థిస్తున్నారో చాలా స్పష్టంగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు, లక్ష్య పెట్టాడు. 138వ కీర్తనలో కూడా రాయబడి ఉంటుంది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును అని. దేవునికి స్తోత్రం. దీనులను, దిక్కులేని వారిని, దరిద్రులని ప్రజలందరి దృష్టిలో ఎవరైతే తక్కువగా ఎంచబడతారో, ఎవరైతే తృణీకరించబడతారో వారు ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి వారి మీద దృష్టి ఉంచి వారికి సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హాగర్ మనకు కనబడుతుంది. చిన్న బిడ్డను తీసుకొని అరణ్యంలో ఒంటరిగా ఉండింది. ఆ పిల్లవాడు దాహమయ్యి ఏడుస్తూ ఉంటే ఏ సహాయం చేయలేక ఆ తల్లి పెట్టినటువంటి మొర ఎవ్వరికీ వినపడలేదు. ఆ టైంలో సహాయం చేయడానికి ఎవరూ అక్కడ లేరు, కానీ దేవాతి దేవుడు ఆ తల్లి యొక్క మొరను విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెతో మాట్లాడి ఆమెను ఆదరించాడు. తన కొరకు, తన బిడ్డ కొరకు ఒక నీటి బుగ్గను దేవుడు అక్కడ ఏర్పరిచాడు. వారి దాహాన్ని తీర్చాడు. అద్భుతమైన రీతిలో దేవుడు వారికి సహాయము చేశాడు. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ఈ సమయంలో నా ప్రార్థన ఎవరు వినరు అనేటువంటి ఆలోచన, నా మాటలు అందరూ తిరస్కరిస్తారు, నేను ఒక తృణీకరించబడిన వ్యక్తిని అనేటువంటి భావన మీ హృదయాల్లో ఉన్నట్లయితే దయచేసి దాన్ని మార్చుకోండి. మనుషుల దగ్గర కాకుండా దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించడం మనం నేర్చుకోగలిగితే ఆయన మన ప్రార్థన నిరాకరించడు, కానీ ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయన మనల్ని తిరస్కరించడు, కానీ ఆయన మనల్ని చేరదీస్తాడు. మన ప్రార్థనల వైపు తిరుగుతాడు, మనకి సహాయం చేస్తాడు. మనల్ని పట్టించుకొని దేని విషయమైతే మనం ప్రార్థించామో దాని విషయంలో ఆయన మన పక్షంగా నిలబడతాడు, మనల్ని బలపరుస్తాడు. మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తాడు. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రమయ్యా. దేవా, బలవంతులైనటువంటి వారు ఈ లోకంలో ఎదుటివారిని తిరస్కరిస్తారు, కానీ
నీవు ఈ బలవంతుడు అయినప్పటికీ ఎవరిని తిరస్కారం చేసే దేవుడవు కాదయ్యా. మా పక్షంగా మీరుండండి. మీ పాదాల వైపు తిరుగుతున్నాం. నీవే మాకు దిక్కు అని మొరపెడుతూ ఉన్నాం. మాకు సహాయం కావాలని వేడుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ సహాయం సమృద్ధిగా కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఏ విషయం అయితే వారిని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభువా, ప్రతి విషయంలో నీ సహాయాన్ని దయచేయమని, నీ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించమని బ్రతిమలాడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.